ఓకే. గో టు హోమ్ పేజ్. సో, ఈరోజు నుంచి మనం ఆహ్, అప్లికేషన్‌లో జనరల్ అకౌంటింగ్ మాడ్యూల్‌లో జర్నల్ ఎంట్రీస్ చేయడం చూద్దాం. ఓకే. సో, దీస్ ఆర్ ద టాస్క్స్. ఓకే. సో, మనం ఇప్పటి వరకు సెటప్స్ చేసాం. కొన్ని ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ చేయాలి. ఇంకా సెటప్స్ లేవా అంటే ఉన్నాయి. కొన్ని ఉన్నాయి. అవి ట్రాన్సాక్షన్ ఓరియెంటెడ్ సెటప్స్. ఆ! ఓకే. సో, అవి ఇవన్నమాట. సెటప్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ ఓరియెంటెడ్ రూల్స్ సెటప్స్ కాబట్టి నేను ట్రాన్సాక్షన్ కింద పెట్టుకున్నాను. ఒక్క నిమిషం లైన్‌లో ఉండు. సో, ఫస్ట్ నేను అన్ని రీడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి అకౌంటింగ్ పీరియడ్ ఓపెనింగ్ అన్నమాట. పీరియడ్ ఓపెనింగ్. పీరియడ్ ఓపెన్ చేశాక అందులో జర్నల్ ఎంట్రీస్ ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే. బల్క్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్ చేశాక వాటిల్లో నుంచి మనకు కావాల్సిన జనరల్ ఎంట్రీ ఎలా సెర్చ్ చేసుకుంటాం. ఫారిన్ కరెన్సీతో ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే అవి ఎలా రికార్డ్ చేస్తాం. ఓకే. తర్వాత డేటా యాక్సెస్ సెట్. మన ప్రైమరీ లెడ్జర్‌కి సంబంధించి డేటా యాక్సెస్ సెట్ ఎలా ఎలా క్రియేట్ చేస్తాం. క్రాస్ వాలిడేషన్స్ రూల్స్, తర్వాత సెక్యూరిటీ రూల్స్ అని. ఓకే. లెడ్జర్ సెటప్, రిపోర్టింగ్ లెడ్జర్, తర్వాత ఆటో పోస్ట్ అండ్ ఆటో రివర్సల్ సెటప్, అప్రూవల్స్. ఓకే. ఒక ట్రా ఏమంటారు ఒక ట్రాన్సాక్షన్ జనరల్ ఎంట్రీ ఏసాక దాన్ని అప్రూవ్ చేసి మేనేజర్ అనేవాడు దాన్ని పోస్ట్ చేస్తాడన్నమాట. ఓకే. అలొకేషన్ రూల్స్. అలొకేషన్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అండ్ ఇంటర్ కంపెనీ. ఓకే. ఓకే. తర్వాత స్ప్రెడ్ షీట్. జనరల్ ఎంట్రీస్‌ని మనం మాన్యువల్‌గా కాకుండా స్ప్రెడ్ షీట్ ద్వారా ఎలా ఇంపోర్ట్ చేయొచ్చు. థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్న జర్నల్ ఎంట్రీస్‌ని ఇంపోర్ట్ ఎలా చేయొచ్చు. అంటే ఇప్పుడు మన మన సిస్టమ్‌లో ఈఆర్‌పీ సిస్టమ్‌లో మనకి సబ్ లెడ్జర్స్ ఉన్నాయి. ఏపీ అండ్ ఏఆర్, ఎఫ్ఏ, సీఎం, ఏఈ ఈ సబ్ లెడ్జర్స్ నుంచి మనకి ఎవ్రీ మంత్ ఎండ్ సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ద్వారా జీఎల్‌కి ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో, ఈ సబ్ లెడ్జర్స్ మన సిస్టమ్‌లోనే కాకుండా ఔట్ ఆఫ్ ఈఆర్‌పీ వేరే సిస్టమ్‌లో ఉన్న ట్రాన్సాక్షన్స్ గూడా మనం ఇంపోర్ట్ చేయొచ్చనమాట. సో, దాన్ని గూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తది. సో, అది ఎలా చేస్తారు? సో, జనరల్‌గా దాన్ని డేటా మైగ్రేషన్ అంటారు. సో, ఇంపోర్ట్ చేసిన డేటాలో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే అవి ఎలా రెక్టిఫై చేస్తారు? తర్వాత ఇంపోర్ట్ బై బై మిస్టేక్ డబుల్ టైమ్ ఇంపోర్ట్ చేసినా, లేపోతే రాంగ్ డేటాని ఇంపోర్ట్ చేసినా దాన్ని ఎలా డిలీట్ చేస్తారు? సో, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్‌లో ఉండేవన్నమాట. సో, ఇప్పటి నుంచో జరిగే క్లాసెస్ మీరు ఏది మిస్ అవ్వద్దు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఇంకా ఇవేనా ట్రాన్సాక్షన్స్‌వి ఇంకా లేవా అంటే ఉన్నాయి. బట్ ఇవేంటంటే ఎన్ నార్మల్ ట్రాన్సాక్షన్స్. బట్ మీకు సబ్‌లెడ్జర్ అకౌంటింగ్ జరిగేటప్పుడు చేసే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కొన్ని. ఓకే. అవి అప్పుడు చెప్తా. తర్వాత పీరియడ్ క్లోజ్ చేసేటప్పుడు చేసేవి కొన్నుంటాయి. అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ అని. ఓకే. రివాల్యుయేషన్ గాని అవన్నీ మీకు సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రాసెస్ అయ్యాక మనం పీరియడ్ క్లోజ్ చేసేటప్పుడు చేసే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. రిపోర్ట్స్ ఎలా తీసుకోవాలి? పీరియడ్ క్లోజ్ చేసేదానికి ఏమేమి జాబ్స్ రన్ చేయాలి? అవన్నీ అప్పుడొస్తాయన్నమాట. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసరికి పీరియడ్ గురించి చూద్దాం. సో, ఇది మన స్క్రీన్. ఓకే. వీటిల్ని ఏమంటారంటే ఫస్ట్ మన స్క్రీన్ మీద కనిపించే ఫస్ట్ లైన్‌లో ఉన్నవి ఏమంటారంటే అప్లికేషన్స్ అంటారు. ఓకే. మాడ్యూల్స్ అంటారు. మనకి ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క దాంట్లో కనిపిస్తుంది. మీకు స్ ఈ రి రిసీవబుల్స్. రిసీవబుల్స్ అంటే ఏఆర్ మాడ్యూల్. ఓకే. ఎస్‌సీఎం సప్లై చైన్ ఎస్‌సీఎం ఉంటది. ఇది ఎస్‌సీపీ, ఎస్‌సీఈ మొత్తం 2 కలిపి ఎస్‌సీఎం కిందెళ్తాయి. సో, మన వాటికి చూద్దాం. పేయబుల్స్ అంటే ఏపీ. జీఎల్ జనరల్ అకౌంటింగ్ అంటే జీఎల్. ఓకే. తర్వాత క్యాష్ మేనేజ్‌మెంట్. సీఎం అంటే క్యాష్ మేనేజ్‌మెంట్. ఎఫ్ఏ ఫిక్స్డ్ అసెట్స్. సో, ఇవన్నీ ఫినాన్షియల్స్ అప్లికేషన్స్ అన్నమాట.
సో ఫినాన్షియల్ అప్లికేషన్స్ లో మనకి ఇది కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, వీటిని వర్క్ ఏరియా అంటారు. సపోజ్ పేయబుల్ తీసుకున్నారనుకో, ఇక్కడ మనకు డాష్ బోర్డ్ ఉంటుంది, ఇన్వాయిసెస్, పేమెంట్స్. పేయబుల్స్ లో ఏమున్నాయి, డాష్ బోర్డు, ఇన్వాయిసెస్, పేమెంట్స్ ఉన్నాయి. వీటిని వర్క్ ఏరియాస్ అంటారు. సపోజ్ మీరు ఇన్వాయిస్ వర్క్ ఏరియా మీద క్లిక్ చేశారనుకోండి, సో ఇన్వాయిసెస్ వర్క్ ఏరియా ఓపెన్ అయింది. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇక్కడ కనిపించేవన్నీ ఇన్ఫోలెట్స్ అంటారు, ఇన్ఫో టైల్స్ అంటారు. ఓకే, ఇన్ఫో టైల్స్ అంటే ఏంటంటే ఆ ఉన్న అంటే ఐ మీన్ ఈ మోడల్లో ఉన్న ఈ వర్క్ ఏరియాలో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని సమ్మరైజ్ చేసి పెడతారనమాట. ఇక్కడ జస్ట్ నేను ఈ రీసెంట్ జీరో ఉన్నాయి, ఏం కనిపించట్లేదు. ఇది ఇక్కడ క్లిక్ చేసామంటే దీంట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఈ ఇన్ఫోలెట్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి, ఈ ఇన్ఫోలెట్కి సంబంధించిన ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఒక్కొక్క మాడ్యూల్‌లో ఏమేమి ట్రాన్సాక్షన్ ఉంటాయి, ఎట్లా చేస్తాం అనేది మనం తర్వాత చూద్దాం. బట్ మీకు హై లెవెల్‌లో స్క్రీన్ ఎట్లా ఉండిద్దో చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం జనరల్ అకౌంటింగ్‌కెళ్దాం. సో జనరల్ అకౌంటింగ్ వచ్చేసరికి మనకి 3 వర్క్ ఏరియాస్ ఉన్నాయి. జనరల్ అకౌంటింగ్ డాష్‌బోర్డ్ ఉంది, జనరల్స్ ఉన్నాయి, పీరియడ్ క్లోజ్ ఉంది. ఫస్ట్ జనరల్ అకౌంటింగ్ డాష్‌బోర్డ్ అంటే ఏముందో చూద్దాం. ఓకే, సో జనరల్ అకౌంటింగ్ డాష్‌బోర్డ్‌లో మనకి అకౌంట్ మానిటర్. సో ఇది బడ్జెటింగ్ సంబంధించిందనమాట. ఈ మీకు చూసారా, కంపెనీ, డిపార్ట్మెంట్, అకౌంట్, ఇంటర్ కంపెనీ, ఫ్యూచర్, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లో క్రియేట్ చేసిన సెగ్మెంట్స్ ఇవి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ సంబంధించినవి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ జరిగిన వాటి స్టేటస్‌లు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఏదన్నా ఎర్రర్స్ ఉన్నా గాని, రీసెంట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, వాటికి సంబంధించినవి ఇక్కడ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనే డాష్‌బోర్డ్ అనమాట ఇది. తర్వాత జర్నల్స్‌కి సంబంధించింది. ఇన్‌కంప్లీట్ గాని, మనం ఏమన్నా అప్రూవల్ చేయాల్సిన యాక్షన్స్ తీసుకోవడం గాని, లేకపోతే ఇన్‌పుట్ ఏదన్నా ఎర్రర్స్ వచ్చినయి గాని, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఇన్‌పుట్ ఎర్రర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది పీరియడ్ క్లోజ్ సంబంధించింది. పీరియడ్‌కి సంబంధించింది. సో పీరియడ్స్ ఎన్ని మాడ్యూల్స్ మనం ఆల్రెడీ ఉన్నాయి, వాటిలో పీరియడ్ ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా, స్టేటస్ మనకి ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం జర్నల్స్‌లోకెళ్దాం. సో జర్నల్స్‌లో ఇందాక మనం ఆల్రెడీ చూసాం గదా, డాష్‌బోర్డ్‌లో మనకు కనిపించింది చూసారా? డాష్‌బోర్డ్‌లో జర్నల్స్‌కి సంబంధించి ఒక విండో కనిపించింది. ఆ విండోనే ఇక్కడికొస్తది. సో జర్నల్స్‌లోకొచ్చేసరికి మనకిక్కడ ఫస్ట్ ఇది టాస్క్ అనమాట. ఇది టాస్క్ బటన్ అంటారు. టాస్క్ మీద క్లిక్ చేస్తే మనకి కనిపిస్తాయి. జర్నల్స్‌కి సంబంధించినవి మొత్తం ఇక్కడ ఉంటాయి. జర్నల్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఆల్రెడీ క్రియేట్ చేసిన జర్నల్స్‌ని ఎలా చూస్తాము? స్ప్రెడ్‌షీట్‌లో జర్నల్స్ ఎలా చేస్తాము? ఓకే, క్యుములేటివ్ జర్నల్స్ అంటే ఎంట్రీస్ ఎలా చేస్తాం? ఆటో పోస్ట్, ఆటో రివర్స్ పోస్ట్. ఓకే, మేనేజ్ అప్రూవల్స్, జనరల్ ఎంట్రీకి సంబంధించి అప్రూవల్స్ ఎలా చేస్తాం? ఓకే, ఇవన్నీ అన్నమాట. రికన్సిలేషన్, అలొకేషన్, ఇంపోర్ట్, జర్నల్స్ ఇంపోర్ట్స్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఈ ఒక్కొక్క యాక్షన్‌కి సంబంధించిన వాటికి సంబంధించి మనం అన్నీ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇది టాక్సబుల్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎలా చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం పీరియడ్ ఓపెన్ చేద్దాం. బట్ ఇక్కడ మనకు చూస్తే మనకు పీరియడ్ ఎంఎన్ఓ కంపెనీలో మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం. ఒకసారి మనం వేరేది ప్రైమరీ లెడ్జర్ ఓపెన్ చేసి చూద్దాం. మనం ఆల్రెడీ ఇంకోటి చేసాం, పెన్నా ప్రైమరీ లెడ్జర్ చేసాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, డేటా సెట్ అని. పీరియడ్ క్లోజ్ అనే వర్క్ ఏరియాలోకెళ్ళి, జనరల్ లెడ్జర్‌లో పీరియడ్ క్లోజ్ అనే వర్క్ ఏరియాలోకెళ్ళి మనం ప్రైమరీ లెడ్జర్ మార్చుకున్నాం. ఇదివరకి ఎంఎన్ఓ ఆల్రెడీ పీరియడ్ ఓపెన్ అయింది కాబట్టి పెన్నా ఓపెన్ చేసాం. దాంట్లో మనం పీరియడ్ ఎలా ఓపెన్ చేసామో చూసాం. ఓకే, సో ఇప్పుడు జనరల్ ఎంట్రీస్ గురించి చూద్దాం.
సో పీరియడ్, ఇప్పుడు మనం పీరియడ్ ఓపెన్ చేసాం కదా, ఈ పీరియడ్ గురించి చిన్న డిస్క్రిప్షన్ అన్నమాట. అసలు ఈ పీరియడ్ ఎందుకు అవసరం? సో కంపెనీలో రికార్డ్ అయ్యే ఏ ట్రాన్సాక్షన్ అయినా, ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయినా, సో దానికి సంబంధించి ఒక అకౌంటింగ్ మేనేజర్‌కి గాని, లేకపోతే అకౌంటెంట్‌కి గాని ఒక కంట్రోల్ ఉండాలన్నమాట. ఓకే. అంటే ఏ మంత్‌లో ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఓకే. దానికి సంబంధించి కంట్రోల్ ఉంటది. అంతే కాకుండా రిపోర్టింగ్ అండ్ కంపారిజన్ పర్పస్. అంటే ఈ మంత్‌లో మనం ఇంత బడ్జెట్ పెట్టుకున్నాం. సో దానికి రీచ్ అయ్యామా? దానికి అంటే ఐ మీన్ దాన్ని రీచ్ అయ్యి ఓవర్ ఎక్స్‌పెన్సెస్ అయినయా? సో ఈ అనాలిసిస్ అన్ని బిజినెస్ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి మంత్లీ కావచ్చు, ఇయర్‌లీ కావచ్చు, మన రిపోర్టింగ్ పర్పస్ కోసం ఈ క్యాలెండర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా అకౌంటింగ్ మేనేజర్ అనేవాడు ఏవైనా ట్రాన్సాక్షన్స్ పర్టిక్యులర్ పీరియడ్‌లో ఆహ్, అలౌ చేయడానికి, ఆపడానికి ఒక యాక్సెస్ ఉంటుంది. ఓకే. దానికి సంబంధించి ఈ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈఆర్‌పిలో. సో ఇక్కడ చూడొచ్చు మీరు. అకౌంటింగ్ పీరియడ్ లైఫ్ సైకిల్ ఎలా ఉందనేది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పీరియడ్ ఓపెన్ చేస్తాం. పీరియడ్ ఓపెన్ అయ్యాక దాంట్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి. ఒక ఇయర్ అనుకోండి, మంత్ అనుకోండి. ఒక మంత్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి. సో ఎవ్రీ మంత్ ఆహ్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి స్టేట్‌మెంట్స్, రిపోర్ట్స్ తీయడం జరుగుతుందన్నమాట. అవన్నీ అయిపోయాక ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక, ఇన్‌కంప్లీట్ స్టేటస్ కాదు. అన్ని కంప్లీట్ అయ్యాక సబ్ లెడ్జర్స్‌లో అన్ని ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక ఆ పీరియడ్ క్లోజ్ చేయడం జరుగుతుంది. పీరియడ్ క్లోజ్ చేశాక మళ్ళా ఇంకో పీరియడ్ ఓపెన్ చేస్తారు. సో ఇదేంటంటే పీరియడ్ సైకిల్, లైఫ్ సైకిల్ ఇది. పీరియడ్ ఓపెన్ చేయడం, ట్రాన్సాక్షన్స్ చేయడం, ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చేయడం, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ద్వారా కంపెనీ స్టేటస్‌ని వెరిఫై చేసుకోవడం, అగైన్ ఆ పీరియడ్ క్లోజ్ చేయడం. సో ఇక్కడ మనకు చూస్తే అకౌంటింగ్ పీరియడ్‌కి ఎన్ని స్టేటస్‌లు ఉన్నాయో చూడండి. ఫ్యూచర్ ఎనేబుల్ అన్నది ఒక స్టేటస్ ఉంది. ఓకే. ఈ ఫ్యూచర్ ఎనేబుల్ ఉంటే ఏంటంటే, మనం ఈరోజు ఫ్యూచర్‌కి సంబంధించిన ఒక ఎంట్రీ ఎయొచ్చు. కానీ దాన్ని పోస్ట్ చేయలేం. ఓకే. ఓపెన్ అనే స్టేటస్ ఉంది. ఓపెన్ దాంట్లో ఈరోజు మనం అకౌంటింగ్ ఏమంటారు? జనరల్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయొచ్చు. దాన్ని పోస్ట్ చేయొచ్చు. ఓకే. ఇది క్లోజ్ స్టేటస్. క్లోజ్ స్టేటస్‌లో గూడా మనం ట్రాన్సాక్షన్స్‌ని పోస్ట్ చేయొచ్చు. ఎప్పుడు? మళ్ళీ దాన్ని తిరిగి ఓపెన్ చేసి. ఓకే. అంటే ఈ క్లోజ్ అనే పర్మనెంట్ క్లోజ్‌కి, మామూలు క్లోజ్‌కి తేడా ఏంటంటే, ఈ క్లోజ్ అయిన తర్వాత మీరు దీంట్లో ట్రాన్సాక్షన్ చేయడం కుదరదు. బట్ మన దగ్గర ఏదైనా మిస్ అయిపోయిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇంకా అంటే, దీన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఆ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. పర్మనెంట్ క్లోజ్. పర్మనెంట్ క్లోజ్ ఏంటంటే, ఆడిటింగ్ అయిపోయి ఫైనాన్షియల్ ఇయర్‌ని క్లోజ్ చేసింది కంపెనీ అంటే, దీన్ని పర్మనెంట్ క్లోజ్ చేస్తారు. పర్మనెంట్ క్లోజ్ చేసిన తర్వాత దాంట్లో ఏ ట్రాన్సాక్షన్ ఏయటానికి లేదింకా. ఎందుకంటే బ్యాలన్స్ షీట్ ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇంక వాలిడ్‌వన్నీ కన్సిడర్ చేసినట్టే లెక్క. ఓకే. పర్మనెంట్ పీరియడ్ విల్ నాట్ బి ఓపెన్డ్. సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ టు ఓపెన్ పర్మనెంట్ క్లోజ్ పీరియడ్స్. ఓకే. సో ఇప్పుడు జర్నల్ ఎంట్రీ గురించి చూద్దాం. జర్నల్ ఎంట్రీ అంటే ఏంటి? ఓకే. మనం ఒక బిజినెస్‌లో జరిగిన ట్రాన్సాక్షన్. ఓకే. బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఎక్కడేస్తారు? బిజినెస్‌లో జరిగిన ట్రాన్సాక్షన్ జర్నల్ ఎంట్రీగా ఎయరు. బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే సేల్ గాని, పర్చేజ్ గాని, పేమెంట్స్ గాని, ఓకే. ఇంకేదన్నా ఎక్స్‌పెన్సెస్ పెడితే ఎక్స్‌పెన్సెస్ గాని, తర్వాత ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ గాని, బడ్జెటింగ్ ఎంట్రీస్ గాని, ఇవన్నీ బడ్జెటింగ్ ఎంట్రీ కాదు. ఓన్లీ ఈ సబ్ లెడ్జర్‌కి సంబంధించినవి. పర్చేజ్, సేల్స్, పేమెంట్స్, ఎక్స్‌పెన్సెస్ ఇవన్నిటిని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటారు.
ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ రికార్డ్ అవుతాయి అంటే సబ్ లెడ్జర్స్ లో క్రియేట్ అవుతాయి. ఐ మీన్ ఏపీలో ఏపీకి సంబంధించిన పర్చేస్ పేమెంట్స్ క్రియేట్ అవుతాయి. తర్వాత ఏఆర్ కి సంబంధించి ఇన్వాయిసెస్ పేమెంట్స్ సంబంధించిన వాటిని క్రియేట్ అవుతాయి. సిఎంలోకి వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించిన రికార్డ్ అవుతాయి. వీటన్నిటిని అకౌంటింగ్ ప్రాసెస్ ద్వారా సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రాసెస్ ద్వారా మనం జర్నల్ ఎంట్రీ రూపంలోకి మార్చేసి వాటిని జిఎల్లోకి తీసుకొస్తాం అన్నమాట. ఓకే, దాన్ని జర్నల్ ఎంట్రీ అంటారు. సో జర్నల్ ఎంట్రీ గురించి చెప్పాలంటే మీకు నాన్ ఫైనాన్స్ వాళ్ళకి క్లియర్ గా చెప్తాను. మనకు ఒక 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి అకౌంటింగ్ కి. ఓకే, ఏంటి ఆ 3 గోల్డెన్ రూల్స్ అంటే డెబిట్ ది రిసీవర్ అండ్ క్రెడిట్ ది గివర్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి డెబిట్ ది రిసీవర్ అండ్ క్రెడిట్ ది గివర్. నెక్స్ట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. థర్డ్ వన్ వచ్చేసరికి డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. తెలుగులో చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసరికి డెబిట్ ద రిసీవర్ అంటే తీసుకునేవాడిని ఎప్పుడు డెబిట్ చేయాలి, ఇచ్చేవాళ్ళని ఎప్పుడు క్రెడిట్ చేయాలి. అది పర్సనల్ అకౌంట్ రూల్ అంటారు. ఇండివిజువల్ అండ్ కంపెనీ నేమ్స్ మనకి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ఉంది, ఆ ట్రాన్సాక్షన్ లో ఒక పర్సన్ నేమ్ గానీ ఒక ఆర్గనైజేషన్ నేమ్ గానీ ఉంది, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ లో ఆ పర్టికులర్ పర్సన్ గానీ రిసీవ్ చేసుకుంటే డెబిట్ చేయాలి, ఆ పర్సన్ ఇస్తుంటే క్రెడిట్ చేయాలి. తర్వాత డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే ఒక వస్తువు రూపంలో ఉంది ఇక్కడ. అంటే లోపలికి వచ్చే వాటిని మన ఆర్గనైజేషన్ కన్సిడర్ చేసుకుంటే ఆర్గనైజేషన్ లోపలికి వచ్చే వాటిని డెబిట్ చేస్తారు, వెళ్ళే వాటిని క్రెడిట్ చేస్తారు. అంటే మనకు సపోజ్ అసెట్స్ అనుకోండి, అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ, సో వాటికి సంబంధించి రియల్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసరికి డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. మనం ఖర్చు పెట్టే ఖర్చులు కానీ మనకు వచ్చే నష్టాలు కానీ అవన్నీ డెబిట్ చేయాలి. క్రెడిట్ వాట్ ఇన్కమ్ అండ్ గెయిన్ అంటే మనకొచ్చే ఇన్కమ్స్ కానీ మనకొచ్చే లాభాలు కానీ వాటన్నిటిని క్రెడిట్ చేయాలి. సో ఈ సింపుల్ దాన్ని ఎలా అప్లై చేస్తారంటే ప్రతి అకౌంటింగ్ ఫార్మాట్ లో మీకు ఒక సింపుల్ గా చెప్తాను. సో ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ తీసుకుందాం. ఓకే, సో purchases from Ganesh. Okay, 1 lakh. సో పర్చేస్ ఫ్రమ్ గణేష్ 1 lakh ఉంది. ఓకే, సో ఇక్కడ ఎట్లా ఉంది, ఇప్పుడు నాది ఏబిసి అనే కంపెనీ. సో నా ఏబిసి అనే బుక్స్ లో పర్చేస్ గణేష్ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు కొన్నాను, దానికి సంబంధించిన ఎంట్రీస్ వేస్తున్నాను. ఎంట్రీస్ ఎలా వేస్తాం, ఇక్కడ పర్చేస్ ఫ్రమ్ గణేష్ అంటే గణేష్ నుంచి కొన్నాం అని ఉంది, గణేష్ అనే పేరు అని పడింది ఇక్కడ మనకి. అర్థమైందా? సో గణేష్ ఏం చేస్తున్నాడు ఇక్కడ, మనం గణేష్ దగ్గర నుంచి కొన్నామంటే గణేష్ ఇస్తున్నాడు కదా, సో గణేష్ అనే నేమ్ ని క్రెడిట్ చేయండి. ఓకే, సో పర్చేజెస్ మనకు వస్తుంది ఏంటంటే పర్చేజ్. ఇక్కడ ఫండమెంటల్ రూల్ ఏంటంటే పర్చేజ్ ఆల్వేస్ డెబిట్. పర్చేజ్ అనే మాట వినపడితే దాన్ని ఎప్పుడు డెబిట్ చేస్తారు, సేల్ అనే మాట ఎప్పుడు వినపడినా దాన్ని క్రెడిట్ చేస్తారు. సో ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ లో గణేష్ అనేవాడు ఇస్తున్నాడు కాబట్టి ఆయన్ని క్రెడిట్ చేశాం. పర్చేజెస్ ఎందుకు క్రెడిట్ చేశాం అంటే పర్చేజ్ ని డెబిట్ చేస్తాం. సో ఇది ఒక జనరల్ ఎంట్రీ. అలా కాకుండా నేను పే చేశా, పేమెంట్ టు గణేష్ సేమ్ 1 లక్ష రూపాయలు. ఓకే, ఇక్కడ గణేష్ ఏం చేస్తున్నాడు, నేను పేమెంట్ చేసే డబ్బులు గణేష్ తీసుకుంటున్నాడు. రిసీవర్ని ఏం చేయాలి, మనం డెబిట్ చేయాలి. గణేష్ డెబిట్ చేస్తాం.
మన దగ్గర నుంచి పోతుంది. ఇక్కడ మీ కింద చూస్తే డెబిట్ ద రిసీవర్. ఇక్కడేముంది క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మన దగ్గర నుంచి ఏం పోతుందో దాన్ని క్రెడిట్ చేయాలన్నాడు. మన దగ్గర నుంచి ఏం పోతుంది, పేమెంట్ చేస్తే గణేష్కి, గణేష్ తీసుకుంటున్నాడు. మన దగ్గర నుంచి ఏం పోతుంది, క్యాష్ వెళ్తుంది, దాన్ని క్రెడిట్ చేస్తాం. ఓకే. తర్వాత ఏదన్నా ఒక కంప్యూటర్ కొన్నాం. కంప్యూటర్ ఒక ₹1,00,000 కొన్నాం. సరే ఒక 50,000 కొన్నాం. దీనికి ఏమైంది, కంప్యూటర్ అనేది ఒక వస్తువు. పర్చేజ్ సేల్స్ ఒక సంబంధించి అది ఏమన్నా మనం తయారు చేసిన పర్చేజ్ రా మెటీరియల్ అవ్వాలి, సేల్స్ మనం తయారు చేసి అమ్మే ప్రొడక్ట్ అయినా ఉండాలి. వాటికి మాత్రం పర్చేజ్ డెబిట్ చేయాలి, సేల్స్ ని క్రెడిట్ చేయాలి రూల్ అప్లై అయ్యింది. కంప్యూటర్స్ ని అసెట్స్ ని ఏమన్నా కొన్నాము అమ్మామంటే వాటికి పర్చేజ్ సేల్స్ కన్సిడర్ అవ్వవు. ఇక్కడ కంప్యూటర్ ని కొన్నాం కదా, ఇక్కడ కూడా కొన్నాం కాబట్టి పర్చేజ్ అనేయకూడదు. ఇది అసెట్. కంప్యూటర్ అనేది అసెట్. ఇది మనం ఒక ఏమంటారు ఫైనల్ ప్రొడక్ట్ ని తెచ్చుకున్నాం మన కంపెనీలో వాడుకోవడానికి. సో కంప్యూటర్ మనం ఇక్కడ ఏమన్నాం, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అన్నాం. అంటే కంప్యూటర్ అనేది లోపలికి వస్తుంది మనకి. కంప్యూటర్ డెబిట్ చేస్తాం. కంప్యూటర్ మన ఊరికే రాదు, డబ్బులు ఇవ్వాలి కదా, క్యాష్ వెళ్తుంది మన దగ్గర నుంచి. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, ఇదొక ఎగ్జాంపుల్. సపోజ్ మనకి ఎక్స్పెన్సెస్ తీసుకుందాం. శాలరీస్ పే చేస్తున్నాం. శాలరీస్ పెయిడ్. ఈ కీప్యాడ్ సరిపోయింది. శాలరీస్ 20,000 పే చేసాం అప్పటికి. ఓకే, శాలరీస్ పే చేసినప్పుడు ఏమవుతుంది, శాలరీస్ మనం ఏమనుకున్నాం, ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి, ఖర్చులు అంటారు శాలరీస్. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఎక్స్పెన్సెస్ ని ఆల్వేస్ డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ఎక్స్పెన్సెస్ కింద శాలరీస్ ని డెబిట్ చేస్తాం. ఓకే, ఇంకా మిగిలింది ఏంటి, శాలరీ అంటే ఏమి ఇస్తున్నాం, క్యాష్ ఇస్తున్నాం. మన దగ్గర నుంచి ఏం వెళ్తుంది, క్యాష్ వెళ్తుంది. సో క్యాష్ ని క్రెడిట్ చేస్తాం. అర్థమైందా? సో ఇక్కడ ఎట్లాంటి ఎక్స్పెన్సెస్ కి సంబంధించి గణేష్ శాలరీ ఇచ్చాను, రమేష్ శాలరీ ఇచ్చాను అట్లా మాట్లాడు. శాలరీస్ కంపెనీ నుంచి శాలరీ ఇచ్చాం అంతే, అది మన ఖర్చు. అది ఎవరికి ఇచ్చాము అనేది మనకు సంబంధం లేదు, ఖర్చు చేసాం కాబట్టి ఖర్చు కింద రాసుకుంటాం. సో జనరల్ ఎంట్రీస్ అనేవి ఇలా రికార్డ్ అవుతాయి కంపెనీలో. ఏంటి, జిఎల్ జనరల్ లెడ్జర్ లో ఇలా ట్రాన్సాక్షన్ క్రియేట్ అవుతుంది. డెబిట్ క్రెడిట్ ఇలా అవుతుంది. సో నాన్ ఫినాన్స్ వాళ్ళకి అర్థం అవడం కోసం చెప్పాను ఇది. అండ్ ఇంకా మోరోవర్ ఇక్కడ ఏంటంటే వీటితో మీకు మాక్సిమం అవసరం రాదు. ఎందుకు చెప్తున్నా అంటే మనకి అన్ని ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సబ్ లెడ్జర్స్ నుంచి జిఎల్లోకి వస్తాయి. జిఎల్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కానీ అవి ఎవరి పని, ఎండ్ యూజర్ పని, మీకు పని ఏం లేదు. ఎండ్ యూజర్ ఎవడైనా కానీ ఎవరైనా వచ్చి మీకు ఈ జనరల్ ఎంట్రీ అంటే ఏంది చెప్పు, ఈ జనరల్ ఎంట్రీ ఎట్లా వచ్చింది అని చెప్పి ఎవడు అడగడు. ఓకేనా, బట్ మీకు తెలిసి ఉండాలి ఈ డెబిట్స్ క్రెడిట్స్ ఎలా అప్లై అవుతున్నాయి, ఏ ట్రాన్సాక్షన్ అయినప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ లో అకౌంట్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, జనరల్ ఎంట్రీస్ ఎలా క్రియేట్ అవుతున్నాయి అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. బట్ మీరు బై ఎక్స్పీరియన్స్ మీరు నేర్చుకోవచ్చు, దాని ప్రాబ్లం లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఎంట్రీలో కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. సో మెయిన్ గా వాట్ ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ జర్నల్. ఓకే, జర్నల్స్ లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అని అడుగుతారు. 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి అంటే ఒకటి బ్యాచ్, ఒకటి జర్నల్ హెడర్, జర్నల్ లైన్. ఓకే, దీన్ని బ్యాచ్ అంటారు, దీన్ని జర్నల్ హెడర్ అంటారు, దీన్ని జర్నల్ లైన్ అంటారు. సో నెక్స్ట్ స్క్రీన్ మీదకి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, జస్ట్ చెప్తాను. సో ఇక్కడ ఏముంటది, బ్యాచ్ నేమ్ ఉంటది,
సోర్స్ ఉంటది, అకౌంటింగ్ పీరియడ్. సోర్స్ అంటే బ్యాచ్ కి అంటే మల్టిపుల్ జనరల్ ఎంట్రీస్ మొత్తానికి కలిపి ఒక బ్యాచ్ గా చేస్తారు. ఓకే, ప్రతి జనరల్ ఎంట్రీకి ఈ బ్యాచ్ నేమ్ రిపీట్ అవుతా ఉంటుంది. ఓకే, బ్యాచ్ నేమ్ ఒకటి. సోర్స్, సోర్స్ ఎట్లా అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్ సోర్స్, ట్రాన్సాక్షన్ జనరల్ సోర్స్, జనరల్ కేటగిరీ అని చెప్పి చేస్తారు. సో జనరల్ సోర్స్ అనేది ఎక్కడ ఉపయోగపడిద్ది అంటే మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు చూసారా. మనకి మన ఏపీ అప్లికేషన్ లో ఏపీ ఉంది, అట్లా కాక నేను వేరే ఎస్ఏపి కానీ లేకపోతే నెట్ సూట్ కానీ ఏదో అప్లికేషన్ వాడుతున్నా, దాంట్లో ఏపీలో ఉన్న ఒక థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ నేను ఎప్పుడు తీసుకొచ్చుకోవాలి, ఆ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మనకి దీంట్లో వేసుకోవాలంటే ఆ సోర్స్ నేమ్ ఏం పెడతాం, ఆ పర్టికులర్ నెట్ సూట్ అని సోర్స్ పెట్టి దాని నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. దానికోసం సోర్స్, ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి సోర్స్ నేమ్ ఇస్తాం అనమాట. కాబట్టి దీనికి ముందు కాన్ఫిగర్ చేయాలి మనం ఈఆర్పీలో. ఓకే, అకౌంటింగ్ పీరియడ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అకౌంటింగ్ పీరియడ్ నెల, ఏ మంత్ అది. తర్వాత జనరల్ హెడర్ ఇన్ఫర్మేషన్, జనరల్ హెడర్ నేమ్ ఏంటి, అకౌంటింగ్ డేట్. ఇక అకౌంటింగ్ పీరియడ్ ఏమో మంత్ చూపించింది, అకౌంటింగ్ డేట్ ఏమో డేట్ చూపిస్తుంది, ఏ డేట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేది. కేటగిరీ కరెన్సీ. ఓకే, కరెన్సీ మన లెడ్జర్ కరెన్సీ అంటే మన అకౌంట్ కరెన్సీ ఏంటి, లోకల్ కరెన్సీ ఏంటి, కేటగిరీ ఏంటి, తర్వాత లెడ్జర్ మన ప్రైమరీ లెడ్జర్ ఏంటి అని చూపిస్తుంది. లైన్ లో అకౌంట్స్ అండ్ అమౌంట్స్. అకౌంట్స్ అంటే మనం స్ట్రింగ్స్ క్రియేట్ చేసాం కదా, మీకు ఇదివరకు చెప్పాను గుర్తుందా, 100.0 ఒక పర్టికులర్ ఎక్స్పెన్స్ ని ఎలా చూడాలి, మీకు లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు స్క్రీన్ మీదకి వెళ్తే కనిపించింది మీకు. సో దాన్ని అకౌంట్స్ అంటారు. అమౌంట్స్ ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి అమౌంట్స్. ఓకేనా. సో ఇవి ఈ 3 జనరల్ కాంపోనెంట్స్ అన్నమాట. ఇది వచ్చేసరికి జనరల్ ఎంట్రీ దగ్గర, జనరల్ ఎంట్రీ క్రియేట్ అయిన దగ్గర నుండి రిపోర్ట్స్ వరకు జరిగే ప్రాసెస్ ఇది. జనరల్ క్రియేట్ చేయడం, దాన్ని అంటే క్రియేట్ చేయడం, లేకపోతే ఇంపోర్ట్ చేయడం, మాన్యువల్ గా ఇంపోర్ట్ చేస్తారు, లేకపోతే ఇంటిగ్రేషన్ ద్వారా అయినా కానీ ఇంపోర్ట్ చేస్తారు, లేకపోతే మాన్యువల్ గా ఎంట్రీ అనేది చేయొచ్చు. దాన్ని క్రియేట్ జనరల్ అంటారు. జనరల్ అప్రూవల్, క్రియేట్ చేసిన జనరల్ ని మేనేజర్, ఒక అప్రూవల్ మేనేజర్ ఒకరు ఉంటారు, లైన్ మేనేజర్, వాళ్ళు వెరిఫై చేసి రివ్యూ చేసి అప్రూవ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళే పోస్ట్ చేస్తారు దాన్ని. సో ఈ పోస్టింగ్ అనేది ఆటోమేటిక్ గా ఉండిద్ది, మాన్యువల్ గా కూడా ఉండిద్ది. సో ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్ ఫైనాన్షియల్ బ్యాలెన్సెస్. సో ఇక్కడ మనం పోస్ట్ చేసిన జనరల్ ఎంట్రీస్ ఆధారంగా మనకు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ అవుతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఏమైనా కానీ. సో ఇక్కడ ఈ స్టేజ్ లో మనం ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ కానీ ఎర్రర్స్ కానీ ఏదన్నా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తే వాటిని కరెక్ట్ చేయాల్సి వస్తుంది. కరెక్షన్ జనరల్ కి ఏమైందంటే రివర్సల్ ఎంట్రీస్ వేస్తారు. ఓకే, ఈ రివర్సల్ ఎంట్రీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళీ ఇక్కడ నుంచి రావాలి. జనరల్ ఎంట్రీ క్రియేట్ చేసి అప్రూవ్ చేసి మళ్ళీ మెయిన్ సైకిల్లోకి వస్తుంది. సో మనం ఒకసారి జనరల్ క్రియేట్ చేసి పోస్ట్ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేయడానికి లేదు. రాంగ్ పడింది అనుకోండి ఎంట్రీ, అది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని కరెక్షన్ పేరుతో రివర్స్ చేస్తారు. ఆ ఎంట్రీని రివర్స్ చేస్తే అది 0 అయిపోద్ది. మనం మిస్టేక్ చేసిందని రివర్స్ చేస్తారు అంతే, అంతేగాని దాన్ని డిలీట్ చేయడం కుదరదు. ఓకేనా. ఇది యాక్టివిటీస్, ద కీ యాక్టివిటీస్ ఆఫ్ జనరల్. సో ఇక్కడ మీకు క్లియర్ గా చూడొచ్చు ప్రాసెస్, మీకు అందరికి కనిపిస్తుంది స్క్రీన్ మంచిగా. మనకు తెలుసు, మనకి అకౌంటింగ్ మేనేజర్, అకౌంటెంట్, ఓకే, లైన్ మేనేజర్ అప్రూవల్. లైన్ మేనేజర్ అనేవాడు జనరల్ అకౌంటింగ్ మేనేజర్ అయిన ఉండొచ్చు, వేరే సపరేట్ ఒక యూజర్ అకౌంట్ కి సంబంధించిన వాడినైనా కానీ అప్రూవల్ కింద పెట్టొచ్చు అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఎట్లా ఉంది మనకి అకౌంటింగ్ పీరియడ్. ఇందాక అకౌంటింగ్ పీరియడ్ ఓపెన్ చేసాం కదా, అకౌంటింగ్ పీరియడ్ ఓపెన్ అయింది. మేనేజ్ సబ్ లెడ్జర్స్ అంటే ఏపీ, సిఎం, ఏఆర్, ఎఫ్ఏ ఈ సబ్ మాడ్యూల్స్, సబ్ లెడ్జర్స్ నుంచి మనం మంత్ ఎండ్న బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఎస్ఎల్ఏ ప్రాసెస్ ద్వారా తెచ్చాం జిఎల్లోకి. ఆ పని ఎవరు చేస్తారు, జనరల్ అకౌంటెంట్ చేస్తారు. సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రాసెస్ దీన్ని. ఓకే, దీని ద్వారా వచ్చిన ఎంట్రీస్
ఒకవేళ ఇక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి, లేకపోతే అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి చూసి వాటిని ఏం చేస్తారంటే అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ జనరల్ అకౌంటెంట్ చేస్తాడు. చేశాక దాన్ని లైన్ మేనేజర్ అప్రూవల్కి పంపిస్తాడు. ఆడు వెరిఫై చేసి మొత్తం పోస్ట్ చేస్తాడు. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయంటే కరెక్ట్ గా ఉన్నంత వరకు పోస్ట్ చేస్తాడు. అంటే ఈ పోస్ట్ చేసిన ఇందాక చెప్పాను నీకు, ఆటో పోస్ట్ చేయొచ్చు, నార్మల్ పోస్టింగ్ అని చేయొచ్చు. ఓకేనా? సో దీన్ని పోస్ట్ చేసిన తర్వాత దీన్ని జనరల్ మనకు ఏమంటారు రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. ట్రయల్ బ్యాలెన్స్ కానీ, అకౌంట్స్ అనలిస్ట్, జనరల్ బుక్స్, ఇవన్నీ రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. ఓకేనా? సో వీటికి సంబంధించి ఏదైనా రివర్సల్ ఎంట్రీస్ వేయాలంటే ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే దీనికి సంబంధించి రివర్సల్ ఎంట్రీస్ ఇక్కడ వేస్తారనమాట. సో అగైన్ మళ్ళీ ఇది లైన్ అప్రూవల్ దగ్గరికి వస్తుంది. రివర్సల్ ఎంట్రీస్ ని మళ్ళీ ఇక్కడ అప్రూవ్ చేసి మళ్ళీ ముందుకు పంపిస్తాడు. ఓకేనా? ఇది అలొకేషన్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ కానీ అలొకేషన్స్ కానీ నెక్స్ట్ జరుగుతాయి. మళ్ళీ అగైన్ పీరియడ్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ సైకిల్ నార్మల్ పీరియడ్ ఓపెన్ అవుతుంది. తర్వాత మంత్ ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రాసెస్ ద్వారా సబ్ లెడ్జర్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ వచ్చి జిఎల్ఓ వస్తాయి. జిఎల్ఓ అని ప్రాసెస్ చేస్తారు. సో ఇక్కడ మనకి మాన్యువల్ గా జనరల్ ఎంట్రీ క్రియేట్ చేయాల్సింది ఎక్కడ వస్తుంది? అడ్జస్ట్మెంట్ ఎంట్రీ మాత్రమే వస్తుంది. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, రివర్సల్ ఎంట్రీస్ మాత్రమే వస్తాయి. ఓకేనా? ఇది ఒక లైఫ్ సైకిల్ అనమాట. జనరల్ ఎంట్రీ ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 3 మెయిన్ జాబ్ రోల్స్ మనకి. అకౌంటెంట్, జనరల్ అకౌంటెంట్ వాడు జనరల్ ఎంట్రీ చేయడానికి, ఓకే, ఆల్రెడీ ఎంట్రీ చేసిన వాటిని రివ్యూ చూసుకోవడానికి వాడికి యాక్సెస్ ఉంటుంది జనరల్ అకౌంటెంట్ కి. ఓకే, జనరల్ అకౌంటింగ్ మేనేజర్ వీటికి రిపోర్ట్స్ చేయడానికి, అప్రూవల్ చేయడానికి వీటికి యాక్సెస్ ఉంటుంది. ఫినాన్షియల్ అనలిస్ట్ ఇక్కడ అన్ని అయిపోయిన తర్వాత వాటిని రిపోర్ట్స్ జనరేట్ చేసి కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ ని చెక్ చేయడానికి వీటికి యాక్సెస్ ఉంటుంది, ఫినాన్షియల్ అనలిస్ట్. సో ఈ 3 రూల్స్ మనం మ్యాండేటరీగా ఇచ్చుకుంటాం. సో మనం జనరల్ ఇప్పుడు ఎన్ని ఇస్తున్నాము? ఫినాన్షియల్ అకౌంటింగ్ మేనేజర్, ఫినాన్షియల్ అకౌంటెంట్, ఫినాన్షియల్ అనలిస్ట్ తో పాటు మనం ఇంకా 2 ఎక్స్ట్రా ఇస్తున్నాం. కంట్రోలర్ ఒకటి ఇస్తున్నాము, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కూడా ఇస్తున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ మనం జిఎల్ స్క్రీన్ లోకి వెళ్దాం. సో మీకు ఇక్కడ జనరల్ ఎంట్రీ ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఇదే. గో టు జర్నల్స్ వర్క్ ఏరియా. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది క్రియేట్ జర్నల్. సో ఇందాక మీకు చూపించాను కదా, జనరల్ బ్యాచ్, జర్నల్ అండ్ జర్నల్ లైన్. జర్నల్ అంటే జనరల్ హెడర్ అని దీని అర్థం. సో ఇందాక మీకు 3 కాంపోనెంట్స్ అని చూపించాను. జనరల్ బ్యాచ్, జర్నల్స్ హెడర్, జర్నల్స్ లైన్. ఇవి అవే ఈ 3 కాంపోనెంట్స్ అన్నమాట. బ్యాచ్ నేమ్ ఇద్దాం. ఓకే ఓకే, టెస్ట్ జర్నల్ salaries. మనం ఎక్స్టెన్షన్ ఏమైనా ఇవ్వచ్చు అనమాట, డిస్క్రిప్షన్ అది. సో పీరియడ్ ఆగస్ట్ 2023. ఇవన్నీ స్టేటస్ బ్యాచ్ స్టేటస్ ఇన్ అన్పోస్టెడ్, మనం ఇంకా చేయాలి. కంప్లీషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇన్కంప్లీట్ స్టేటస్ లో ఉంది. అప్రూవల్ సెషన్ నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే మనం అప్రూవల్ హైరార్కీ పెట్టలేదు. ఓకే, do not use manual source. సో జర్నల్ ఎంట్రీ, జర్నల్ కి నేమ్ ఆప్షనల్ ఉంది, బట్ మనం salaries టెస్ట్ జర్నల్. ఓకే, ప్రైమరీ లెడ్జర్ చూస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే అక్రూవల్ ఉంది, అడ్జస్ట్మెంట్ ఉంటాయి. ఈ టైప్స్ లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కరెన్సీ, మనం క్రియేట్ చేసిన కరెన్సీ, ఐ మీన్ మనం తీసుకున్న కరెన్సీ ఇది. ఓకే, సో అకౌంట్,
జనరల్ లైన్ లెవెల్లో అకౌంట్ అండ్ అమౌంట్స్, డెబిట్ క్రెడిట్ లో ఉన్న అమౌంట్స్ అండ్ అకౌంట్స్ కాంపోనెంట్స్ ఏమంటారు, జనరల్ లైన్ లో కాంపోనెంట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నమాట ఇవి. సో అకౌంట్స్ లో వచ్చేసరికి ఎల్ఓ మీద సెలెక్ట్ చేస్తే మనకి సెగ్మెంట్ కనిపిస్తాయి. సో కంపెనీ సెలెక్ట్ చేసుకుందాం, ఏ కంపెనీకి సంబంధించి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి చేస్తున్నాం. ఓకే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఓకే, అకౌంట్ ఏంటి, మనం చేస్తుంది ఏంటి, శాలరీస్. ఇదిగోండి శాలరీస్ ఉంది ఇక్కడ. ఓకే, డిఫాల్ట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి. తర్వాత ఫ్యూచర్ది పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ 20,000 డెబిట్ చేసాం. ఇందాక మీకు ఎక్సెల్ లో చూపించా, శాలరీస్ కి ఎంట్రీ ఏం వేసాం, శాలరీస్ అకౌంట్ డెబిట్ అండ్ క్యాష్ క్రెడిట్ వేసాం. ఓకేనా, శాలరీస్ ఎందుకు డెబిట్ చేసాం, ఎక్స్పెన్సెస్ కాబట్టి. ఓకే, శాలరీస్ డెబిట్ చేసాం. నెక్స్ట్ లైన్ వచ్చేసరికి క్రెడిట్ లైన్. ఇక్కడ ఏం చేయాలి, మనం క్యాష్ ని క్రెడిట్ చేయాలి. ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాం మనం క్యాష్ ని, శాలరీస్ అయినా కానీ క్యాష్ అయినా కానీ అకౌంట్ దగ్గర కంపెనీలో 10 సెలెక్ట్ చేసుకోండి. డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకే, అకౌంట్, ఏ అకౌంట్ ఇందాక శాలరీ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు క్యాష్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాష్ నుంచి వెళ్తుందా, బ్యాంక్ నుంచి వెళ్తుందా, రెండు ఏదైనా ఒకటే. ఓకే, ఇంటర్ కంపెనీ. ఓకే, సో ఇక్కడ క్రెడిట్ లో వేయాలి అమౌంట్. సో కంపల్సరీగా డెబిట్ లైన్ క్రెడిట్ లైన్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, వేసాము, ఎంట్రీ అయిపోయింది. దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ సేవ్ చేస్తాం. సేవ్ అండ్ క్లోజ్ ఉంది, సేవ్ అండ్ క్రియేట్ అనదర్ ఉంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూద్దాం ఏముందో, కంప్లీట్ అండ్ క్రియేట్ అనదర్, పోస్ట్ అండ్ క్రియేట్ అనదర్, క్యాన్సిల్. ఓకే, మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే సేవ్ చేద్దాం, సేవ్ అండ్ క్లోజ్. ఓకే, సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన జనరల్ ఎంట్రీని చూడాలి, ఎక్కడ ఉంది, వెళ్ళిపోయింది, ఇక్కడ స్క్రీన్ మొత్తం ఎగిరిపోయింది. ఎక్కడ ఉందంటే మేనేజ్ జనరల్స్ లోకి వెళ్ళండి. సో ఆగస్ట్ 23 పీరియడ్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే శాలరీస్, మనం ఇందాక పైన ఏం పేరు ఇచ్చామో దాంతోనే సెర్చ్ చేయాలి. ఒక్కోసారి రాలేదు అంటే ఇదిగో వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్ గా స్టార్ట్ విత్ కంటైన్ పెట్టుకోండి. ఓకే, కంటైన్ పెట్టుకుంటే ఈ పదం మీరు ఏదైతే ఇప్పుడు మనకి ఇంత పెద్ద పేరు ఇచ్చాము, ఏదో జనరల్ పేరు, దాంట్లో మనకు మొత్తం కంటెంట్ అంతా గుర్తులేదు, ఏదో చిన్న ముక్క గుర్తుంది. ఆ ముక్క టైప్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్ట్ విత్, ఎండ్ విత్, ఫస్ట్ గుర్తుంటే స్టార్ట్ విత్, చివరిది గుర్తుంటే ఎండ్ విత్, ఎగ్జాక్ట్ అయితే ఈక్వల్. అట్లా కాదు, మనకి ఏదో ఒక చిన్న పదమే గుర్తుంది, నాకు శాలరీస్ అని ఒక్కటే గుర్తుంది. సో నేనేం పెడతాను, కంటైన్ అని పెట్టా. సెర్చ్ కొడతా, సెర్చ్ కొడితే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ వచ్చింది. ఓకే, యాక్చువల్గా నేను ఇచ్చింది ఏంది, శాలరీస్ టెస్ట్ జనరల్ అని ఇచ్చా. బట్ నేను ఇందాక సెర్చ్ లో ఏమి ఇచ్చాను, ఓన్లీ శాలరీస్ అనే ఇచ్చా. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మీకు బ్యాచ్ నేమ్ వచ్చింది, అకౌంటింగ్ పీరియడ్ ఉంది, సోర్స్ మనం ఇవ్వలేదు, డిఫాల్ట్ గా వచ్చింది అది. ఓకే, కేటగిరీ అడ్జస్ట్మెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. చూసారా, బ్యాచ్ స్టేటస్ ఏమొచ్చింది, అన్పోస్టెడ్ అని వచ్చింది. ఓకే, ప్రైమరీ లెడ్జర్ కనిపిస్తుంది, డేట్, అప్రూవల్ స్టేటస్ నాట్ రిక్వైర్డ్, రివర్సల్ నాట్ రివర్స్డ్, ఇట్లా ఉందన్నమాట దీని స్టేటస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే క్లిక్ చేయండి దీని మీద. ఇక్కడ స్టేటస్లు ఏమున్నాయి చూడండి, ఇన్కంప్లీట్, అన్పోస్టెడ్, ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాను, పోస్ట్ చేద్దాం.
సరే ఫస్ట్ కంప్లీట్ చేసి చూద్దాం. ఈ కంప్లీట్ స్టేటస్ ఎట్లా మారిందో చూద్దాం. స్టేటస్ చూసారా? కంప్లీషన్ స్టేటస్ కంప్లీట్‌గా మారిపోయింది. సో, ఇక్కడ మనకి ఇక 2 బటన్సే వచ్చినాయి. కంప్లీట్ ఎగిరిపోయింది. సేవ్ అండ్ పోస్ట్. ఆల్రెడీ సేవ్ చేసాము కాబట్టి ఇది మళ్ళీ ఇంకోసారి సేవ్ అని క్లోజ్ చేయొచ్చు. బట్ మళ్ళీ ఇప్పుడు మనం పోస్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ పోస్ట్. జస్ట్ నేనేం చేస్తానంటే పోస్ట్ చేస్తాను. క్లోజ్ చేయట్లేదు. ఓకే. ప్రాసెస్ హాస్ బీన్ సబ్మిటెడ్. సెలెక్టెడ్ ఫర్ పోస్టింగ్ అని పడింది. ఓకేనా? బ్యాచ్ యాక్షన్స్. కాపీ, ప్రింట్. సో, దీన్ని మనం జనరల్ యాక్షన్‌లోకి వెళ్ళి వ్యూ టీ అకౌంట్స్. సో, ఈ మనం వేసిన ఎంట్రీ జనరల్ ఎంట్రీ రూపంలో ఎలా ఉండిద్దో చూద్దాం. సో, ఇలా వస్తదన్నమాట. ఇది లైన్ 1, ఇది లైన్ 2. ఓకేనా? 20,000 డెబిట్ ఉంది. 20,000 క్రెడిట్ ఉంది. ఓకేనా? సాలరీస్ టెస్ట్ జనరల్. అర్థమైందా? సో, ఒకసారి దీన్ని క్యాన్సిల్ కొట్టి మళ్ళా ఇక్కడ స్టేటస్ మళ్ళీ ఇంకోసారి చూద్దాం. రిఫ్రెష్ అయిపోయింది. ఇదిగోండి స్టేటస్ చూడండి. కంప్లీట్ అయిపోయింది. బ్యాచ్ స్టేటస్ ఏమొచ్చింది? పోస్టెడ్ వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం ఎంట్రీ చేసినాం. ఫస్ట్ ఏం చేసాము? సేవ్ చేసి వదిలేసాం. జనరల్‌గా జనరల్ అకౌంట్ చేసే పని ఏంటంటే ఆ సేవ్ చేయటం వరకే. పోస్ట్ చేయడం. ఓకే. ఇందాక మనం చూసినట్టు అన్‌పోస్టెడ్ స్టేటస్‌లు అన్నీ ఉంటాయి. వాటిని రివ్యూ చేసి వాటిని వాలిడేట్ చేసిన తర్వాత మాత్రమే పోస్ట్ చేస్తారు. అదేంటి మనకి థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే పోస్ట్ చేయటం ఎట్లా? ఒక్కోటి పోస్ట్ చేయటం కష్టం కదా ఉండొచ్చు. మనకి ఆర్కిల్‌లో ఆటో పోస్ట్ క్రైటీరియా సెట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉండిద్ది. ఎక్కడ ఉండిద్దంటే అది సెటప్ అండ్ మెయింటెనెన్స్. ఓకే. సెర్చ్, గ్లోబల్ సెర్చ్, ఆటో పోస్ట్. ఆటో పోస్ట్ క్రైటీరియా సెట్ అనేది ఒకటి ఉండిద్ది. ఇదిగోండి ఆటో పోస్ట్ క్రైటీరియా సెట్. సో, ఇక్కడ ఎట్లా అంటే చాలా మంది కాన్ఫిగర్ చేసుకొని ఉన్నారు. ఓకే. ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసింది చూద్దాం ఎలా ఉందో. మీకిది నెక్స్ట్ లెసన్‌లో చెప్తాను ఎట్లా చేయాలనేది. ఓకే. ప్రైమరీ లెడ్జర్ తీసుకుంటాం. సోర్సెస్ ఉన్నాయి కదా ఇందాక మనకి. ఆ సోర్స్ కేటగరీ పెట్టుకొని వాటికి మనం ఒక షెడ్యూల్ పెట్టుకుంటాం. ఓకే. ఎట్లా అవి ఎప్పుడెప్పుడు రన్ అవ్వాలి అని. ఓకే. డేట్ రేంజెస్ ఇట్లా పెట్టుకొని ఆటోమేటిక్‌గా రన్ అయిపోద్దది ఇంకా. ఒకసారి మనం ఈ ఆటో పోస్ట్ క్రియేట్ చేసి పెట్టామంటే అది డైలీ ఒకసారి రన్ అవుతా ఉండిద్ది. ఇదిగో నంబర్ ఆఫ్ డేస్ బిఫోర్ సబ్మిటింగ్ డేట్ 3 టైమ్స్ అవ్వాలంట. ఆఫ్టర్ వన్ టైమ్. ఓకే. సో, ఇవి మీకు డీటెయిల్డ్‌గా నేను తర్వాత చెప్తాను. ఏ పీరియడ్‌కి బ్యాలెన్సింగ్ టైపు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం ఆటో పోస్ట్ క్రైటీరియా సెట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సో, దానివల్ల ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా గానీ వాటిని పోస్ట్ చేయటం చాలా ఈజీ. రివ్యూ చేసి పోస్ట్ చేయటం చాలా ఈజీ. ఓకేనా? ఈరోజు ఆపేద్దాం. నేను ఇందాక చూపించాను గదా! మనం డిస్కస్ చేయబోయేవి ఇవన్నీ. ఇప్పుడు మనం ఏం చేసాము? ఓపెన్ పీరియడ్ చేసాము. ఓకేనా? గ్రీన్. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీ క్రియేట్ చేసాము. తర్వాత మేనేజ్ జర్నల్స్ క్రియేట్ చేసిన వాటిని మనం వ్యూ చేసాము. మేనేజ్ జర్నల్స్‌లో వ్యూ చేసి మళ్ళీ దాన్ని పోస్ట్ చేసాం.
తర్వాత సెషన్స్ లో ఏం చేద్దాం అంటే ఫారిన్ కరెన్సీలు ఎలా చేద్దాం, ఫారిన్ కరెన్సీలు జనరల్ ఎంట్రీస్ ఎలా చేద్దాం చూద్దాం. తర్వాత కొన్ని మీకు మేజర్ సెటప్స్ కొన్ని చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది ఆటో పోస్ట్ క్రైటీరియా సెట్, ఇదే దీని గురించి ఎందాక చూసాం మనం. సో అప్రూవల్, మేనేజ్ అప్రూవల్ సెటప్ కూడా చేద్దాం. ఓకేనా? సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? ఇవన్నీ అయిపోయాక స్ప్రెడ్ షీట్, ఇంపోర్ట్ జర్నల్స్ ఇవి చూద్దాం. ఓకేనా? ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. Hi Mahesh. హాయ్.